హాయ్ హలో అందరికీ. ఈరోజు వీడియోలో వైజాగ్లో ఉన్న ఒక స్మాల్ సైజ్ ఫేమస్ బీచ్ని చూసేద్దాం రండి. దీనిని దివీస్ జెట్టి బీచ్ అని పిలుస్తారండి. ఇది సుమారుగా వైజాగ్ నుండి మనం చూసుకుంటే 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా వైజాగ్ సిటీ అవుట్కట్స్కి లాస్ట్లో ఉన్న ఫేమస్ బీచ్గా చెప్పుకోవచ్చండి. చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు వ్యూయర్స్ కొంచెం తక్కువగానే ఉన్నట్లున్నారు. హాలిడేస్ టైంలో సండే టైంలో అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. ఇది వచ్చేసి బీచ్లో మెయిన్ వ్యూయింగ్ పాయింట్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ స్తంభాల మధ్యలో ఇలా నిలబడి వీడియోస్, పిక్స్, సెల్ఫీస్ తీసుకోవడంలో చాలా బిజీ అయిపోతుంటారు. ఇలాంటి వ్యూయింగ్ పాయింట్స్ చూస్తున్నప్పుడు మన మెమోరీస్ అన్నీ ఇలాగే లాక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా స్తంభాల మధ్యలో నుంచి వాటర్ ఫోర్స్గా అలలుగా రావడం చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. మీరు ఏ మూవీలో అయినా ఈ బీచ్ చూసినట్లయితే ఒక కామెంట్ చేయండి. నేను కూడా నాకు తెలిసిన మూవీస్ కొన్ని పేర్లు చెప్తాను. కొత్త బంగారు లోకం, రవితేజ గారు యాక్ట్ చేసిన బలుపు మూవీ, శర్వానంద్ యాక్ట్ చేసిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అలాగే మన డార్లింగ్ ప్రభాస్ అన్న యాక్ట్ చేసిన ఛత్రపతి మూవీ షూటింగ్స్ కూడా ఈ సరౌండింగ్స్లోనే జరిగాయంటండి. మూవీస్ వాళ్ళు షూటింగ్ తీసుకోవడానికి ముందుగానే పర్మిషన్ తీసుకుంటుంటారంటండి. బయట ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ నుండి ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి వే ఉంటుందంట. వాళ్ళు పర్మిషన్స్ తీసుకుని ఆ బ్రిడ్జ్ పైన మూవీ షూటింగ్స్ అవి జరుపుకుంటూ ఉంటారంట. నార్మల్గా అయితే ఎవరిని ఆ బ్రిడ్జ్ పైకి అలౌ చేయరంటండి. మేమైతే ఈవినింగ్ 4 నుండి 6 వరకు ఇక్కడే పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేసామండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్ 6 తర్వాత జనాలు తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ బీచ్ అనేది సిటీ అవుట్కట్స్లో ఉండడం వల్ల మరలా మనం ఊర్లోకి చేరుకోవడానికి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇప్పటి వరకు బీచ్ వీడియోని మాత్రమే చూసాం. ఆడియోని కూడా ఒకసారి వినేద్దాం రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.